హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకోండి. మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి, నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్. మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. చూసారు కదా ఫ్రెండ్స్, పల్లీలు, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు, అల్లం, ఎల్లిపాయ ఉన్ను గరం మసాలా తీసుకొని పెట్టుకున్నా పక్కకు. ఇప్పుడు నేను గుత్తొంకాయ కూర చేయబోతున్నా. నేను ఎట్లా చేస్తానో చూసుకుందామా. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నా, ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటాను. పల్లీలు వేగిపోయేంతలోపు ఉల్లిగడ్డనైతే సన్నగా కోసేసుకుంటా. ఇంకా ఈ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిపాయ ఇవన్నీ కూడా నేను పెనం మీదనే వేయించుకుంటా. మంచిగా వేయించుకున్నాక ఇంకా మిక్సీ పట్టుతా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్నం మంట మీదనే వేయించుకుంటాను. ఇప్పుడైతే గరం మసాలాలు వేసుకుంటాను. ఇంకా దీంట్లోనే కారం పొడి కూడా వేసుకుంటాను. కూరకి ఎంత అయితే సరిపడుతుందో అంత కారం తీసుకొని వేసుకుంటాను. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకుంటాం కదా. ఇంకా పల్లీలు ఉన్నాయి కాబట్టి కారం పొడి అయితే కొంచెం అంత ఎక్కువనే యూజ్ చేసిన. ఇప్పుడు నేను జీలకర్ర పొడి వేసుకున్నా, పసుపు కూడా వేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకుంటాను. బాగాసేపు ఇప్పుడు ఉంచేది లేదు, కారం కదా మాడిపోతుంది. ఇంక ఇప్పుడైతే తీసి పల్లీలు వేయించుకున్నా కదా, ఆ పల్లీలనే వేసేస్తాను. రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసుకుంటా. మెత్తగా నూరుకున్నా. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని వేసేసుకుంటా. వంకాయలు ఉంటాయి కదా, ఫస్టే ఉప్పు నీళ్ళలో కడుక్కొని పెట్టేసుకున్నా. ఇప్పుడు 4 కట్లు పెట్టేసుకుందాము. అన్ని వంకాయలకి ఇట్లనే పెట్టుకోవాలి మసాలా. ఇప్పుడు నేనైతే అందులో నీళ్ళు పోసుకున్నా కాబట్టి పేస్ట్ ఇట్లా అయింది. మనము పొడిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ వంకాయలు అయితే నేను పక్కకు తీసి పెట్టిన, కూర బాగా అవుతుందేమో అని. ఇంత మసాలా కూడా నేను వాడా. ఆ మసాలా కొంచెం పక్కకు తీసి పెట్టేస్తా. ఇప్పుడైతే నేను స్టవ్ చాలు చేసుకొని ఇంకా కంచుడు అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఆవాల నూనె పోసుకొని జీలకర్ర 2 బిర్యానీ ఆకులు వేసేసుకుంటా. నూరుకొని పెట్టుకున్న మసాలా కూడా ఇప్పుడు ఈ నూనెలనే వేసుకొని మంచిగా వేయించుకుంటా. పాత నటులను ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. కొంచెం అంత షార్ట్ తీసిన. ఇప్పుడైతే నేను కూర స్లిమ్ మంట మీద పెట్టి ఇటు వచ్చిన. చాయ్ కూడా పెట్టిన. ఇప్పుడు చాయ్ ఉడికిపోయింది. ఇంకా బెల్లం వేసుకొని సర్వ్ చేసుకుంటాను. ఈ కప్ అయితే మా ఆయనకి ఇస్తా. గ్లాసులేమో నేను తాగుతా. నా గ్లాసులనే ఇష్టము, చాయ్ కప్పులో ఇష్టం ఉండదు. ఇంకా ఇప్పుడైతే చాయ్ తాగుడు అయిన మూలే కూర చూసుకుంటాను. ఇంకా మసాలా మంచిగా ఉడికి నూనె ఇడిసింది. ఇప్పుడైతే నేను ఒక టమాటా వేసేసుకుంటాను. టమాటా లేని కూర మంచిగా అనిపించదు కదా, టమాటా వేసుకోవాల్సిందే కూరలల్లా. ఇంకా టమాటా వేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా ఉడికిన మూలే
వంకాయలు వేసేసుకుంటాను. ఇంకా వంకాయలను కూడా ఇట్లనే స్లిమ్ మంట మీద పెట్టి ఉడికించుకుంటా. ఈ కూరనైతే మా ఇంట్లో అందరికి కూడా బాగా ఇష్టం అండి. మీకు నచ్చితే ఒక్కసారి ఇట్లా తప్పకుండా చేసుకొని చూడండి, బాగా టేస్టీగా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇట్లా వచ్చింది, సగము ఉడికినట్టే. ఇంకా మనము మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా మసాలా, దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఇక నీళ్ళు అయితే నేను ఇందులో యాడ్ చేసేస్తా. నేను ఇప్పుడు ఇక్కడ ఎన్నైతే నీళ్ళు చూపెడతానో ఇంకా కొన్ని ఎక్కువ పోసుకున్నా. ఒకసారి పోసిందైతే ఇక అవి మళ్ళీ నేను చూపెట్టలేదు. ఎన్నైతే నీళ్ళు పోసినో మళ్ళీ అన్నీ నీళ్ళు పోసుకున్నా. ఇంకా మంచిగా ఉడకబెట్టిన కూరను. ఇంకా ఫైనల్గానైతే కూర మొత్తం రెడీ అయిపోయింది, ఇట్లా వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడైతే కొత్తిమీరాకు వేసుకొని గార్నిష్ చేసుకుంటానా. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటానా, అన్నంతో సర్వ్ చేసుకుంటానా. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. అంతవరదాకా బాయ్ అండి అందరికీ.